చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర అస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ కుంభరాశి. ఈ 2024 సంవత్సరం ఈ యొక్క రాశి వారి విధి విధానం ఎలా ఉంటుంది అని మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా వీరి యొక్క గుణస్వభావాన్ని కనుక మనం చూసినట్లయితే, వీరి గుణం ఎలా ఉంటుందంటే, వీరి ఆలోచన అంతా కూడా ఎప్పుడు కూడా వీరు ఎక్కువగా ఉదార స్వభావం కలవారే ఉంటారు. అంటే వీరు తమ గురించి కంటే ఎదుటివారికి ఎక్కువగా సహాయం చేయాలి అన్న ఆలోచన యొక్క రాశికి సంబంధించిన వారికి చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశికి సంబంధించిన వారు ఎక్కువగా ఒకరికి సహాయం చేసే ఆలోచన ఉంటుంది. అలా చేయటానికి వీళ్ళు పరిపూర్ణంగా వీరి యొక్క ఆలోచన వీళ్ళ పరిమితిలో ఉన్నంత వరకు ఏ ఒక్క పని చేయడానికైనా సరే వీరు వెనకాడకుండా చేస్తారు. కానీ ఎక్కువగా నలుగురు ఉన్న చోట, నలుగురు గుంపుగా ఉన్న చోట ఉండటానికి వీళ్ళు ఎక్కువగా ఇష్టపడరు. వారికంటూ ఒక స్పేస్ కోసం వారికంటూ ఒక సపరేట్గా ఉండాలి, వారంటూ ఒక సపరేట్గా ముందుకెళ్ళాలి అన్నట్టుగా ప్రశాంతంగా వాతావరణాన్ని ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అటువంటి ఆలోచన ఈ యొక్క రాశి గల వారికి ఎక్కువగా ఉంటుంది. సంగీతం మీద, ఎక్కువ వస్త్రాల మీద, ఫ్రేగ్రెన్స్ సెంట్ల మీద ఇలా నీట్గా ఉండాలి అన్న ఆలోచన కూడా ఈ యొక్క రాశి గల వారికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే పోటీ ప్రపంచంలో అందరికంటే కూడా మనకంటే ముందు వెళ్తున్న వారిని దాటి ముందుకెళ్ళాలి, మనం ఎంత కష్టమైనా పడాలి అన్నట్టుగా వీరి ఆలోచన స్థితి అంతా కూడా చాలా వరకు ఉంటుంది. కానీ కష్టపడడానికి కాస్త మందకంగా ఉంటారు ఈ యొక్క రాశి గలవారు. కానీ కష్టపడ్డారంటే మాత్రం వీరికి సాధ్యం కానంటూ ఏది ఉండదు. అలాంటి గుణం ఈ యొక్క రాశి గలవారికి ఆలోచన ఉంటుంది. అయితే ఈ 2024 సంవత్సరం వీరికి ఎలా ఉంటుంది, వీరి ఆదాయ విశేషాలు ఏమిటి అనేది మనం పరిశీలించినట్లయితే, వీరికి ఆదాయం 14 భాగాల కాను, అలాగే వీరికి ఖర్చు కూడా 14 భాగాల కాను, అదేవిధంగా వీరికి గౌరవం రాజ్యపూజ్యం 6 భాగాల కాను, అవమానం 1 భాగం కాను ఉంది. ఈ యొక్క రాశి గల వారికి ఈ యొక్క సమయకాలం, ఈ 2024 సమయకాలం ఎలా ఉందంటే, వీరికి జరిగే ప్రతిరోజు కూడా నిదానంగా సాగే అవకాశం కనబడుతుంది. ఎందుచేతనంటే వీరికి ఏలినాటి శని ప్రభావం చేతన జరిగే ప్రతిరోజు కూడా కాస్త నిదానంగా జరుగుతుంది. నిదానంగా జరిగినంత మాత్రాన నష్టమని కాదు, ఏలినాటి శని ప్రభావం వీరిని అంతగా ఇబ్బంది పెట్టదు. అలాగే వీరి యొక్క జీవితంలో ఈ యొక్క సమయకాలం అనేది చాలా వరకు ముఖ్యమైన కాలంగా వీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చేసే పనుల్లో కొద్ది కష్టం ఉన్నప్పటికీ 1కి 2, 2కు 3 సార్లు మీరు ప్రయత్నం చేయడం చేతన ఆ పనుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా వరకు 100% మంచి ఫలితాలతో మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా మీరు చేస్తున్న వాటికంటే కాస్త ప్రధానంగా ముందుకెళ్ళాలి అని చెప్పి మీరు ప్రయత్నించే దాంట్లో మీకంటే ప్రముఖులు, మీకంటే పై ఉన్నతమైన వ్యక్తుల ద్వారా కాస్త ఒత్తిళ్లు, కాస్త ఇబ్బందులు రావచ్చు ఈ సమయకాలంలో మీకు. తద్వారా కాస్త నిరాశగా మీరు ఉండటం, ధైర్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. అలా ఎటువంటి పరిస్థితులు కోల్పోకండి మీరు. ఎందుకంటే కేవలం ఈ యొక్క సమయకాలము మీకు ప్రయత్నాల చేతనే విజయం ఉంది తప్ప మీకు అంతగా అదృష్టం అనేది బయట నుండి రాకపోయినా సరే, మీరు 1కి 3 సార్లు ప్రయత్నం చేయడం చేతన ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి ప్రయత్నాన్ని మాత్రం వదులుకోకండి. మీకు ఎటువంటి పరిస్థితుల్లో నష్టం అనేది ఈ సంవత్సరంలో ఏమాత్రం లేదని చెప్పి గుర్తుంచుకోండి. వ్యాపార రీత్యా నూతనమైన పెట్టుబడులు పెట్టడానికి అంత మంచి సమయం కాకపోయినా సరే, మీరు పెట్టుబడులు పెట్టాలి, ముందుకు వెళ్ళాలి అని చెప్పి మీరు ప్రణాళిక మాత్రం ఈ యొక్క సమయకాలంలో వేసుకోవడం జరుగుతుంది. అది చాలా వరకు మంచిదే. కానీ ఉన్న దాంట్లో నడవటం అనేది మంచిది తప్ప, నూతనంగా మారాలి, నూతనంగా పెద్దది చేయాలి అనేది ఈ యొక్క సమయకాలంలో కాస్త ఆలస్యంగా చేసుకోవటం మంచిది. ఎందుకంటే మీకు కష్టంతో కూడిన ప్రతిఫలం ఉంది కాబట్టి, వ్యాపార రీత్యా పెట్టుబడులు పెట్టడానికి ₹1 అప్పు తెచ్చి పెట్టేటప్పుడు మాత్రం 1కి 2 సార్లు ఆలోచన మాత్రం చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క రాశికి సంబంధించి వ్యవసాయదారులు కూడా కష్టంతో కూడిన ప్రతిఫలం అనేది ఈ యొక్క సమయకాలంలో ఉంది. మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ మే నుండి కాస్త ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ప్రతిఫలాలు, మంచి ఫలాన్ని కూడా వ్యవసాయదారులు కూడా చూసే అవకాశం చాలా వరకు స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క సమయకాలంలో రాజకీయ నాయకులు మాత్రం చాలా వరకు
ఉన్నతంగా వీరు ముందుకెళ్ళటానికి, వీరు కాస్త ఉన్నతమైన పదవులు రావడానికి మాత్రం రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. అదేవిధంగా సినీ రంగం వారికి వారి కష్టాన్ని మాత్రం ఈ సమయకాలం నలుగురు గుర్తిస్తారు. కానీ ధనరీత్యా కొన్ని వెనక ముందుగా కాస్త వారికి రావాల్సిన ధనం అంతగా సినీ రంగంలో వారికి అందనప్పటికీ కష్టాన్ని గుర్తించి ఒక పేరు మాత్రం సినీ రంగం రీత్యా కూడా ఈ యొక్క రాశి గల వారికి చాలా వరకు పరిపూర్ణంగా ఉంది. అయితే ఈ యొక్క రాశి గల వారికి ఎప్పుడుండో ఆగిపోయినవి ఈ యొక్క సమయకాలంలో మొండి బాకీలు కాస్త అనుకోని విధంగా వసూలయ్యే అవకాశం కనబడుతుంది. మొదటి కాలంలో ఈ యొక్క సంవత్సరం ప్రారంభంలో మీరు కాస్త ఇబ్బంది పడినప్పటికీ మధ్య నుండి మీకు అనుకోని విధంగా ధనలాభం, మొండి బాకీలు కాస్త వసూలు అవ్వటం, మీకు రావాల్సిన కాస్త రావటం, తద్వారా కాస్త మీరు మానసికంగా కొద్దిగా కొన్ని సమస్యల నుండి బయటపడటం అనేది జరుగుతుంది. అది చాలా మటుకు ఒక మంచి వార్తగా మీరు గుర్తుంచుకోవచ్చు. కానీ మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, మీకు బంధువుల రీత్యా, స్నేహితుల రీత్యా శత్రుత్వం అనేది పెరగకుండా చూసుకోండి. అది చాలా వరకు మంచిది. ఎందుకంటే బంధుమిత్రుల రీత్యా అనుకోని కొన్ని కలహాలు యొక్క ఏడాది సమయంలో యొక్క రాశి గల వారికి ప్రధానంగా కనబడుతున్నాయి. దానివల్ల మీరు కాస్త కోపాన్ని తెచ్చుకోవటం, ఆవేశాన్ని తెచ్చుకోవటం, తప్పు మంది లేకపోయినా సరే ఎందుకు ఇలా అంటున్నారు అన్నట్టుగా మీరు కోపాన్ని, ఆవేశాన్ని తెచ్చుకొని మీరు కూడా కాస్త ఆవేశంగా పోవడం జరుగుతుంది. తద్వారా శత్రువులు అనేవి మీకు అయిన వాళ్ళ దాంట్లోనే పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు అతి జాగ్రత్తగా, తప్పు మీద లేనప్పటికీ కాస్త ఆగి ఆలోచన చేసి శత్రువుని పెంచుకోకుండా ఉండటం మంచిది. ఎందుకంటే మీ సొంత బుద్ధి, మీ సొంత తెలివి మిమ్మల్ని నిలబెడుతుంది తప్ప మీకు ఒకరి మాటను తీసుకోవడం చేతన ఈ సంవత్సర కాలంలో మీకు ఉపయోగం లేదు. కాబట్టి బంధువుల వల్ల, మిత్రుల ఉపయోగం మీకు అంతగా ఉండదు. అలాగని చెప్పి వాళ్ళని దూరం చేసుకోవడం కూడా మంచిది కాదని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే ఈ యొక్క సమయకాలంలో ప్రత్యేకించి కోర్టుపరమైన సమస్యలు, కొన్ని జాప్యం, కాస్త ఆలస్యం కూడా చాలా వరకు కనబడుతుంది. అంటే కోర్టుకు సంబంధించిన వాటిలో ఏదైనా సరే మీ అంతటా మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం తప్ప ఒకరి మాట విన్నారంటే మాత్రం అలా చాలా వరకు మీరు ఇబ్బందులు పడే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే ప్రయాణాలు రీత్యా ఈ యొక్క సమయకాలంలో మీరు కుటుంబంతో కొన్ని తీర్థయాత్రలు, తీర్థస్థానాలు తిరగడం జరుగుతుంది. తద్వారా కాస్త మానసికంగా కొద్దిగా ప్రశాంతంగా ఉండటానికి చాలా వరకు అవకాశం ఉంది. కానీ ప్రయాణాలు మీకు అనుకూలంగా కాస్త మీరు చేసే ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ధన వ్యయం కూడా ఉంది. కాబట్టి 1-2 సార్లు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఆలోచన చేయండి. అదేవిధంగా ఇంట్లో ఉన్న సమస్యల్ని కూడా ఈ సమయకాలంలో భార్యాభర్తల మధ్య ఉన్న ఇబ్బందులను కూడా మీరు సరిచేసుకోవడానికి మీ అంతటి మీరే చక్కని ప్రణాళిక వేసుకొని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసుకున్నప్పటికీ భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది అంతంత మాత్రంగా ఉంటుంది. తద్వారా కాస్త మీరు ఏదో అంతంత మాత్రం ఉందని చెప్పి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు మొదట్లో కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ సంవత్సరం సగకాలం నుండి మీకు అనుకూలమైన వార్తలతోటి భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు కూడా కాస్త పెద్దరికంగా మీ అంతటి మీరే కూర్చొని ఆలోచించుకొని కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తీసేసుకోవడం జరుగుతుంది. తద్వారా కాస్త మానసికంగా భార్యాభర్తలు కూడా హ్యాపీగా ముందుకెళ్ళటానికి ఈ యొక్క సమయకాలం మీకు చాలా వరకు బాగుంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రధానంగా మీరు ఈ యొక్క సమయకాలంలో ఆరోగ్యరీత్యా మీ కుటుంబంలో పెద్దవాళ్ళ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ అనారోగ్యరీత్యా కొన్ని సమస్యలు దీర్ఘకాలికంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఏదైనా సమస్య కుటుంబంలో పెద్దవారికి అనుకోని విధంగా అనారోగ్య సమస్య కొద్దిగా వచ్చినప్పుడు మీరు వెంటనే దాన్ని తెలుసుకోవటం, వెంటనే దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిది. లేదంటే కుటుంబంలో వచ్చే అనారోగ్య సమస్యలు ఇంగ్లీష్ మందులు చాలా వరకు బలంగా వాడే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి పెద్దవాళ్ళ ఆరోగ్యరీత్యా మాత్రం చాలా వరకు జాగ్రత్త పడండి. అలాగే మీకు సంబంధించి కూడా మీకు వెముకలకు సంబంధించి, కీళ్ళకు సంబంధించి కొన్ని బాధలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తక్కువలో ఉన్నప్పుడే దాన్ని సరి చేసుకోవడం చాలా వరకు శ్రేయస్కరంగా గుర్తుపెట్టుకోండి. అయితే మీరు ప్రధానంగా మీకు రాబోయే కొన్ని ఒత్తిళ్ళ నుంచి కావచ్చు, మీకు రాబోయే కాస్త కొత్తగా పుట్టబోయే శత్రువుల నుండి కావచ్చు, బంధువుల వల్ల వచ్చే వ్యతిరేకం నుండి కావచ్చు, మీరు కాస్త బయటపడటానికి ప్రధానంగా మీరు వెంకటరమణుని ప్రార్థన చేయడం చాలా వరకు శ్రేయస్కరం ఈ యొక్క ఏడాది సమయంలో. అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శ్రీరామ మమ అనే మంత్రాన్ని మీరు పరిపూర్ణంగా అంటూ ప్రదక్షిణ 11 సార్లు చేయటం చేతన
మీకు రాబోయే కొన్ని ఆపదల నుండి, కొన్ని సమస్యల నుండి మీరు పరిపూర్ణంగా బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ప్రధానమైన కార్యక్రమం ఈ యొక్క ఏడాది కాలంలో చెయ్యాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి గురు పూజ చేయించడం, గురు ధ్యానం, మీకు సమయం ఉన్నప్పుడల్లా గురు ధ్యానం, సరిధ్యానం, ఈ యొక్క 2 గ్రహాలకి మీరు కార్యక్రమాలు ధ్యానం చేయడం కావచ్చు, పూజ చేయడం కావచ్చు, మీరు ముఖ్యమైన కార్యక్రమాలు పెట్టుకునేటప్పుడు ఈ యొక్క గ్రహాలకు సంబంధించి కార్యక్రమాలు చేసుకోవడం చాలా వాటికి శ్రేయస్కరం. తద్వారా రాబోయే కాస్త ధన వ్యాయం నుండి, రాబోయే కాస్త ప్రమాదం కాస్త బయటపడటానికి, ప్రధానంగా మీరు చేసే ప్రధానమైన కార్యక్రమాల్లో గురుబలం ఉండటానికి, శని శాంతి జరగటానికి చాలా వాటికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు చాలా వరకు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, వీలు ఉన్నప్పుడల్లా గురు సరి ధ్యానం చేయడం శ్రేయస్కరం. వెంకటేశ్వర స్వామి ధ్యానం చాలా వరకు మీకు ఉపయోగమైన వార్తలు ఇస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క సమయకాలం అంతా కూడా మీకు అనుకూలించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అనుకూలంగా ముందుకెళ్ళి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మీరు పరిపూర్ణమైన ఫలితాలను చూడాలని చెప్పి, ఆ పరిపూర్ణంగా మీరు విజయాన్ని చేకూర్చాలని చెప్పి ఆ వెంకటరమణుని ప్రార్థిస్తూ సర్వేజన సుగుణ భవంతు.